ఇది వచ్చేసి స్టార్టింగ్ 50 రూపీస్. శ్రీమంత్ బేబీ సెరమోనీకి చిన్న ఫుడ్స్ అలా వేసుకుంటారు కదా, పెళ్లికి కొంతమంది చిన్నగా హాఫ్ శారీ ఫంక్షన్ కి. హాఫ్ సారీస్. ఇది లంచ్ ప్యాక్ సైజ్ అన్నమాట. కొంతమంది ప్లెయిన్ గా అడుగుతారు. ప్రింటెడ్ జూట్ అండి. ఇది డిజిటల్ వస్తుంది. సో మీరు టచ్ చేసి చూడొచ్చు. చూడండి, ట్రాన్స్పరెంట్. ఇక్కడ లేస్ కూడా జిప్ ఉంది, ఫ్లిప్ ఉంది, లైనింగ్ కూడా ఉంది లోపల. లోపల లైనింగ్ కూడా ఉంది. ఓకే, శారీ బ్లౌజ్ అలా పెట్టేసి ఇవ్వడానికి, ఒక 2-3 శారీస్ పెట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. చిన్న ఏదైనా ఒక 2 days ట్రిప్ జూట్ విత్ లేస్. హలో అండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్యూయర్స్ అందరికీ మంచిగా మీకు జూట్ కలెక్షన్స్, అది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. ఇప్పుడున్న సీజన్ అంతా కూడా మనకి రాబోయే సీజన్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న ట్రెండీ కలెక్షన్స్ అనుకుంటే ఇవేనండి. చక్కగా మనకి ఏదన్నా ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా, బర్త్డేస్ దగ్గర నుంచి మనకి నేమ్ సెరమనీస్ కానీ, అండ్ అలాగే శ్రీమంతాలు, పెళ్ళిళ్ళు, ఇట్లా ఎనీథింగ్ ఏ అకేషన్ చూసుకున్నా కూడా జూట్ బ్యాగ్స్ చాలా మంది లైక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి ఇవ్వడమే కాకుండా ఆన్ ద విత్ ఇన్ టైంలో మీకు ఎంత బల్క్ క్వాంటిటీ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియానే కాదండి, ఇంటర్నేషనల్లో కూడా మీకు నచ్చినట్టు జూట్ బ్యాగ్స్ అనేవి కస్టమైజేషన్ చేసి విత్ ఇన్ టైంలో అయితే డెలివరీ చేసేస్తున్నారు. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మేడం అయితే అడిగి తెలుసుకుందాం. అడ్రస్ అండ్ అలాగే వీళ్ళు కొన్ని కస్టమైజేషన్ చేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయి, ప్రైజింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అడిగి అయితే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తున్నారు? 1.5 year. 1.5 year నుంచి రన్ చేస్తున్నారు. ఓకే, సో మీ దగ్గర జూట్ బ్యాగ్స్ సైజెస్, డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా రెడీ చేస్తారా? సో ఎంత నుంచి ప్రైసింగ్ అనేది స్టార్ట్ ఉంటుంది? 40 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందా? ఇన్ కేస్ బల్క్ క్వాంటిటీ కూడా మీరు విత్ ఇన్ టైంలో చేస్తా అన్నారు కదా, ఎంత క్వాంటిటీ ఇచ్చినా కూడా చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది కాంబో అడుగుతున్నారు. ఏంటంటే మళ్ళీ జూట్ బ్యాగ్స్ ఒక చోట, పసుపు కుంకుమ, బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఒక్కొక్క దగ్గర కాకుండా చాలా మంది కాంబో సెట్స్ అడుగుతున్నారు కదా, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో అవి కూడా మీరు ప్రిఫర్ చేస్తారు? అది స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేశారు. సో దానికి ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది. సో అది కాంబో వచ్చేసి 215 కి స్టార్ట్ అయిపోయింది. ఒక బ్యాగ్, బ్లౌజ్ పీస్, రిటర్న్ గిఫ్ట్, ఒక పసుపు కుంకుమ. ఓకే అండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి వేగా జూట్ కలెక్షన్స్ స్టోర్ నేమ్ అయితే అడ్రస్ ఎక్కడ ఉంది? జూట్ కలెక్షన్స్ ఈస్ట్ కళ్యాణ్పురి, ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి 800 meters డిస్టెన్స్లో ఉంటుందండి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టవచ్చు. నాది నెంబర్కి కాల్ చేసినా, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్స్ పెడితే నేను మీకు ఎక్కడికైనా డిస్పాచ్ చేస్తాను. ఓకే. సో ఆర్డర్ ఇవ్వాలంటే మినిమం ఎన్ని బ్యాగ్స్, ఎంత క్వాంటిటీ నుంచి తీసుకుంటారు? మినిమం 20. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, మినిమం కొంతమంది 20 నుంచి స్టార్ట్ చేస్తారు కదా, మరి 50-100 అంటే అట్లా ఏమి ఉండదు. తాంబూలం బ్యాగ్స్ అయితే 20 నుంచి, కొంచెం ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ అలా అయితే ఒక 50-100 నుంచి అయితేనే మాకు వర్కౌట్ అవుతుంది. ప్లస్ ప్రైస్ కూడా మేము తక్కువకి చేయగలుగుతాం. అవును. సో అట్లా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎక్కువ 50-100 నుంచి స్టార్ట్ చేస్తాము. తాంబూలం బ్యాగ్స్ అయితే 20-30 నుంచి స్టార్ట్ అన్నమాట. ఎక్కువ షాప్స్ వాళ్ళు అట్లా హ్యాండ్ బ్యాగ్స్ 50-100 నుంచి. ఇప్పుడు హోల్సేల్ గా కూడా అడుగుతుంటారు కదా మిమ్మల్ని షాప్స్ వాళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా క్వాంటిటీ అనేది? అండ్ స్టోర్ కి విజిట్ చేస్తే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఆప్షన్స్? అలా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ప్రైస్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. చాలా ఎందుకంటే రీటైల్ ప్రైస్ వేరే ఉంటది, బల్క్ క్వాంటిటీ ప్రైస్ వేరే ఉంటుంది. ఇంట్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ సప్లై కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు అండి. ఓకే మ్యామ్. సో ఇప్పుడు మీ దగ్గర అసలు స్టార్టింగ్ రేంజ్ నుంచి కొన్ని అయితే శాంపిల్స్ ఉన్నాయి కదా, అవి షేర్ చేస్తారు? రిటర్న్ గిఫ్ట్ ఇది 8x8 సైజ్ అండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ 50 రూపీస్. యాక్చువల్గా 40 రూపీస్ స్టార్ట్ అని చెప్పాను కదా, అది న్యాచురల్ లిప్ అనమాట. సో వితౌట్ ప్రింట్ 40 రూపీస్ స్టార్ట్. విత్ ప్రింట్ అయితే 1 side ప్రింట్ అయితే 5 రూపీస్ ఎక్స్ట్రా, 2 sides అయితే 10 రూపీస్ అనమాట. సో కస్టమర్కు యాజ్ పర్ రిక్వైర్మెంట్, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళ మ్యాటర్ ఇస్తే మేము యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మేము ఇస్తాం అనమాట మ్యాటర్. సో వాళ్ళ మ్యాటర్ ఏదంటే అది మేము వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇస్తాము. ఓకే. అలా ఇది
కొంతమంది థ్యాంక్ యూ అంతే జస్ట్ అంతే, చాలా చేస్తుంటారు, సింపుల్ అనమాట. Okay. నేమో ఇలా నేమింగ్ సెరమోనీ ఇట్లా నేమ్ అలా అడుగుతారు కదా, అలా అడిగే వాళ్ళకి నేమ్స్ అలా కొంచెం క్లాత్ అలా ప్రిఫర్ చేసే వాళ్ళకి అలా ఇష్టం అనమాట. ఇది 8x8 సైజ్. ఓకే. సో ఇది వచ్చేసి శ్రీమంతం బేబీ సెరమోనీకి చిన్న ఫ్రూట్స్ అలా వేసుకుంటారు కదా, అలా అన్నమాట. సో ఇది వచ్చేసి తాంబూలం బ్యాగ్. ఇది 8x8. ఇందులో ఒక బ్లౌజ్ పీస్ పండు అలా పడుతుంది అనమాట. చాలా చిన్నగా జిప్ కూడా వచ్చింది దీంట్లో. వీళ్ళు తర్వాత కూడా యూస్ చేసుకోవడానికి మొబైల్ అలా పెట్టుకొని క్యారీ చేయడానికి లేడీస్ యూస్ చేసుకుంటుంటారు. అదే అంటారు. పెళ్ళికి కొంతమంది చిన్నగా ఇస్తుంటారు కదా బ్లౌజ్ అలా, పెళ్ళి అట్లా యూస్ అవుతుంటది. ఇది శారీ, హాఫ్ శారీ ఫంక్షన్ కి, హాఫ్ శారీస్ కి. ఇది క్లాత్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్లిప్ వచ్చింది, మ్యాగ్నెట్ అన్నమాట. ఇది అట్లా చక్కగా హ్యాండిల్ కి కూడా మనకి డిజైన్ ఇచ్చారు. అండ్ మనకి ఇది డిజిటల్ ప్రింట్ స్టైల్లో వస్తుంది కదా, పైన జూట్ మీద. ఇది క్లాత్, జూట్ పైన ఇది క్లాత్ అన్నమాట. ఈ క్లాత్ పైన ప్రింట్ వచ్చింది. ఇది జూట్ స్టిచ్ చేశాక మళ్ళీ దానిపైన ఇది స్టిచ్ వస్తుంది. ఇది క్లాత్ వచ్చేసి డబుల్ స్టిచ్చింగ్. ఓకే మేడం, ఇప్పుడు ఇది పింక్ మీద సో ఇట్లా వచ్చింది కదా, కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉందండి. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ యాజ్ పర్ రిక్వైర్మెంట్ మమ్మల్ని కలర్ ఆప్షన్స్ అడుగుతారు. మీరు దాంట్లో చూసారనుకో, మీరు కటింగ్ రూమ్ లో చూస్తే కలర్స్ ఉంటాయి కదా, కొంతమంది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టే వాళ్ళు వీడియో కాల్ చేసి కలర్స్ చూపించండి అని అంటారు. సో కలర్స్ చూపిస్తే ఈ కలర్ అని కాంబినేషన్స్ అలా అడుగుతారు. సో వాళ్ళ ఆ కలర్ కాంబినేషన్స్ లో చేసిస్తాం అనమాట. ఏ కలర్ అయినా ప్రతి దీంట్లో ఏదైనా సరే కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఈ ప్రతి దాంట్లో అనమాట, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో కలర్ కాంబినేషన్స్ అండ్ వీళ్ళకి వచ్చే క్లాత్ కాంబినేషన్స్ చేంజ్ అవుతుంటాయి. ప్లస్ ప్రింట్ కూడా చేంజ్ అవుతుంటుంది అనమాట. సో ఈవెన్ కొంతమంది లేస్ కూడా చేంజ్ చేయమంటారు, లేస్ లేకున్నా కూడా ఎక్స్ట్రా లేస్ వేసిమంటారు, అట్లా చేంజ్ అవుతుంటాయి. ఇది 10x10. దీంట్లో కూడా జిప్ వస్తుంది. ఓకే. అండ్ మనకి చక్కగా ఇక్కడ వచ్చేసరికి వినాయకుడు, అండ్ ఇక్కడ మీకు క్లాత్. ఓకే. ఇది ఈ క్లాత్ ఆప్షన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట, డిఫరెంట్ గా. ఇది కూడా తాంబూలం చిన్న చిన్న అకేషన్స్ కి పనిచేస్తుంది. ఇది లంచ్ బ్యాగ్ సైజ్ అనమాట. కొంతమంది ప్లెయిన్ గా అడుగుతారు, కొంతమంది ప్రింట్ వేయించుకుంటారు. సో ఇలా ఉన్నాయనుకో, ఎవరైనా అడిగారనుకో ప్రింట్ యాజ్ పర్ దే రిక్వైర్మెంట్ ప్రింట్ వేసిస్తుంటాం అనమాట. సో ఇది కూడా అలాగే, ఎవరైనా అడిగారు చిన్నగా ఇట్లా పాకెట్ లాగా వెళ్ళి సో అలా క్యారీ చేయడానికి. ఓకే. ఇప్పుడు ఇట్లా ప్లెయిన్ వచ్చింది కదండి, ఇది ఎంత పడుతుంది ప్రైసింగ్? ప్లెయిన్ గా ఇది 10x8 అండి. ఇది వచ్చేసి కాబట్టి ఇది 70 రూపీస్లో 70 రూపీస్ ఇస్తున్నారు. ఓకే మ్యామ్. సైజ్ డిపెండ్స్ ఆన్ సైజ్ అండి. సైజ్ వచ్చేసి మనకి 8x8 స్టార్ట్ అవుతుంది కదా, 8x8 15 నుంచి స్టార్ట్ అయితే 10 రూపీస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. దేనికైనా కూడా మనం ప్రింట్ వేస్తే వన్ సైడ్ అయితే 5 రూపీస్, 2 సైడ్స్ అయితే 10 రూపీస్. ఇది హ్యాండిల్ ఎక్స్ట్రా, ఇది హ్యాండిల్ 10 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సేమ్ 10x10 అదే 70 రూపీస్ పడుతుంది. హ్యాండిల్ ప్రింట్ కి ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో కావాలంటే లైనింగ్ వేస్తాము, లోపల జిప్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏది అడిగితే అది మనం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం చేసి ఇచ్చేస్తాం అనమాట. సో అంటే కాకపోతే బల్క్ గా ఆర్డర్ ఇవ్వాలి, 1-2 పీసెస్ కి వేసి ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా. అది అండ్ ఇంకోటి ఏంటంటే మ్యామ్, కొంతమంది ఇప్పుడు ఏమన్నా సంథింగ్ కొటేషన్స్ కూడా అడుగుతుంటారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కార్పొరేట్ ఆఫీసెస్ వాళ్ళు ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ ఇట్లా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళని ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి, సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా, వాళ్ళు కొన్ని కొటేషన్స్ ఇస్తారు. అలాంటి కొటేషన్స్ కూడా వేసిస్తుంటాము. సో కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ లో ఎంప్లాయీస్ కి ఇస్తుంటారు కదా, చక్కగా బ్యాగ్స్ పెట్టి లోపల సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ పెట్టి కొన్ని కొటేషన్స్ లో ఇస్తుంటారు. సో అవి కూడా అయితే ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఇది చూసుకుంటే మనకి డిఫరెంట్, ఇది ప్రింటెడ్ జూట్ అండి, ఇది ప్లెయిన్ జూట్. సో హాఫ్ అండ్ హాఫ్ అన్నమాట. ఓకే. ఇట్లా ఇక్కడ కావాలంటే మళ్ళీ నార్మల్ మనం ప్రింట్ ఏదైతే కస్టమైజ్డ్ అడుగుతారో, లైక్
వినాయక కలశం ఏది ఏది అడిగినా కూడా వాళ్ళ నేమ్ అట్లా అంటది కదా, వేసేసి ఇస్తాం అనమాట. లైక్ కార్పొరేట్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ప్రింట్ నేమ్ వేయాలన్నా కూడా వేసేసి ఇస్తాం అనమాట. ఇటు ప్రింట్ ఉంటుంది, ఇదే బ్లూలోనో ఇదే గ్రీన్లోనో వేసిమంటే అలా వేసిస్తాం. ఓకే మ్యామ్. ఇది వచ్చి శ్రీమంతం, కొంతమంది ఇది డిజిటల్ ప్రింట్ అనమాట. అది డిజిటల్ వస్తుంది. సో మీరు టచ్ చేసి చూడొచ్చు, చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ లేస్ వచ్చింది, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. ఓకే, ఎందుకంటే డిజిటల్ ప్రింట్ ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది కదా, సో రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే 20 to 30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకే. సో కొంతమంది కొంచెం యూనిక్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం అని. అంటే దీంట్లో కూడా కొంతమంది ఏమంటారు నేమ్స్, 2 sides నేమ్స్ ఫొటోస్కి నేమ్స్ ఇట్లా సైడ్ ఇట్లా డిఫరెంట్గా వేయించుకుంటారు కదా, సో అట్లా కూడా అనమాట. ఓకే. ఇది ట్రాన్స్పరెంట్, కొంతమంది గిఫ్ట్ కనిపించాలి, సో హైలైట్గా గిఫ్ట్ హైలైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అట్లా వాళ్ళకి ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. ఓకే. సో ట్రాన్స్పరెంట్ ఇక్కడ లేస్ కూడా లేస్ కూడా హైలైట్ ఉంటుంది. ఓకే, బాగుంది, డిఫరెంట్ ఉంది. ఓకే మ్యామ్. సో బర్త్డేస్కి అట్లా మ్యారేజెస్కి బాగుంటుంది. ఓకే. ఇది ఇందాక ప్రింటెడ్ సైడ్కి వచ్చింది కదా, ఇది కలంకారీ క్లాత్ అనమాట. కలంకారీ క్లాత్ మధ్యలో వచ్చింది. సో ఇది జూట్, ఇది కలంకారీ క్లాత్ మధ్యలో. ఓకే. 2 sides వచ్చిందా? 2 sides వచ్చింది. ఓకే. ఇది ప్రింటెడ్ జూట్. ఓకే. నార్మల్గా ఏమంటారు, మనం టెంపుల్స్ అటు ఇటు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా పట్టుకొని వెళ్ళడానికి ఇది చాలా క్లాసీ లుక్, చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువగా హౌస్ వైఫ్ తీసుకుంటారు, బాగా లైక్ చేస్తారు. చక్కగా ఇక్కడ చిన్న స్ట్రిప్ కూడా ఇచ్చేసారు, బాగుంది. విత్ మళ్ళీ మనకి లైనింగ్ ఉంది, జిప్ ఉంది, ఫ్లిప్ ఉంది, లైనింగ్ కూడా ఉంది లోపల లైనింగ్ కూడా ఉంది. ఓకే, బాగుందండి, చాలా క్లాసీగా ఉంది. ఇందులోనే కలర్స్ ఏమైనా ప్రిఫర్ చేయాలంటే కలర్స్ ప్రిఫర్ చేయాలి. అవును. ఓకే. ఇది ప్లెయిన్ అండి యాక్చువల్గా. దీనిపైన ప్రింట్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రింట్, దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రింట్ ఏదైనా యాజ్ పర్ దే రిక్వైర్మెంట్ ఇస్తాం అనమాట. ఇవి ఎక్కువగా మ్యారేజెస్కి చాలా మంది లైక్ చేస్తారు. చక్రనామాలు అట్లా ఉన్నది మ్యారేజెస్కి. ఇది దీంట్లో లోపల లైనింగ్ ఇచ్చారు, లైనింగ్ జిప్ వచ్చింది. ఓకే. ఇది శారీస్కి, కొంతమంది మ్యారేజెస్కి ఇక్కడ వాళ్ళది మ్యారేజ్ ఇద్దరి నేమ్స్, జస్ట్ నేమ్స్ వేయించుకొని దీంట్లో శారీ అది ఇస్తారు కదా, కొంతమంది శారీస్ ఇవ్వడానికి లోపల కూడా క్లాత్ ప్లస్ జిప్ ఆప్షన్ అది. ఓకే. ఇలా వచ్చింది అనమాట. ఓకే అండి. 1 శారీ అలా శారీ బ్లౌజ్ అలా పెట్టేసి ఇవ్వడానికి ఉంటుంది. ఓకే. ఇది టోట్ బ్యాగ్. అది బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది, అసలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది జూట్, ప్రింటెడ్ జూట్ అనమాట. అది ఇది వచ్చేసి దీంట్లో పాకెట్ కూడా ఉంటుంది, బ్యాగ్ దీంట్లో వచ్చేసి మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ అట్లా క్యారీ చేయొచ్చు. చిన్న మన స్నాక్స్, పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్నాక్స్ ఏమైనా బాక్సెస్, వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయొచ్చు. మళ్ళీ జూట్లో ప్లస్ ఏంటంటే ఇది ఊడిపోవడం అట్లా ఏముండదు. మెయిన్ థింగ్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే కొంచెం కలర్ షేడ్ అయిపోతాయి, పైకి ఇట్లా క్లాత్స్ లెగిసిపోతాయి రావడం అది ఉంటుంది. ఇది ఎంత ఐ మీన్ లైక్ కొంచెం ఎక్కువ బరువు కూడా క్యారీ చేస్తుంది. అవును, అది మెయిన్గా దాంట్లో ప్లస్ అనమాట. ఇది ఏమంటారు, హౌస్ వైఫ్స్ ఎక్కువగా శారీస్ ఒక 2-3 శారీస్ పెట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. చిన్న ఏదైనా ఒక 2 days ట్రిప్ అకేషన్స్ కి వెళ్ళినప్పుడు శారీస్ అట్లా పెట్టి క్యారీ చేయొచ్చు. ప్రింటెడ్ జూట్ లో షాపింగ్ కి వెళ్ళినా కూడా క్యారీ చేయొచ్చు అండి. సైజ్ పెద్దగా పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి. ఇవి 3 వచ్చేసి పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా దీంట్లో హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా ఉంటాయి, ఇట్లా 1 side క్లాత్ వేసి ఇస్తాం, కలంకారీ క్లాత్, కావాలంటే లేస్ అట్లా. ఓకే. దీంట్లో టోట్ బ్యాగ్స్ లాగా క్లాత్ విత్ జూట్, ఇది క్లాత్ విత్ జూట్, ఇన్సైడ్ జూట్ ఉంటుంది, పైన క్లాత్ ఉంటుంది. ఓకే.
ఇది ఇట్లా కూడా హ్యాండ్ బ్యాగ్స్, కొంతమంది ఓన్లీ జూట్, ఓకే. లోపల హ్యాండ్ బ్యాగ్ లాగా మొత్తం మొబైల్ పాకెట్, మొబైల్ పాకెట్, ఓకే. క్యాష్, జిప్. ఓకే. అండ్ ఇవన్నీ కూడా అంతేనండి. ఇప్పుడు జూట్ బ్యాగ్స్ లో డిఫరెంట్ కస్టమైజ్ కలర్స్ ఉంటాయి. ఇట్లా స్టార్స్ డిఫరెంట్గా చిన్నవి ఇట్లా క్యారీ చేసుకోవడానికి మొబైల్స్ అవి ఇవి. ఎనీథింగ్ ఈ చాయిస్ అండి. ఏంటంటే ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ట్రెడిషనల్గా ప్రిఫర్ చేయొచ్చు, లేదండి మాకు డిఫరెంట్ యూనిక్ థీమ్స్లో కావాలి అనుకునే వాళ్ళు అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇది కూడా డిజైన్, ముగ్గు డిజైన్ చూడండి. ముగ్గు డిజైన్ వచ్చింది, చిన్న మీకు లేస్ లాగా హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ వస్తుంది విత్ జిప్ అనమాట. అండ్ ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి, పిచ్ వై ప్రింట్స్ అని. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ ఉంటాయి. కలర్ దేంట్లో అయినా వాళ్ళ రిక్వైర్మెంట్ అండి. కొంతమందికి కొన్ని కలర్స్ అని ఉంటాయి, పిక్ చేసుకుంటారు. సో వాళ్ళ కలర్ చాయిస్ అనమాట. ఏ కలర్ అంటే ఆ కలర్లో చేసిస్తాం. సో కాకపోతే 1-2 పీసెస్ కాదు, బల్క్లో అయితే చేయగలుగుతాం. 1-2 పీసెస్కి చేయాలంటే పాసిబుల్ కదా ఎవరికైనా. మీరు అవన్నీ రెడీ చేసుకొని ఆ కలర్స్ ఆ మేటర్ రెడీ చేసుకునేప్పటికి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఓకే. సో ఇది కూడా డిఫరెంట్ వచ్చింది మ్యామ్ ఇక్కడ. ఇది లేస్ అనమాట, జూట్ విత్ లేస్. అచ్చా, ఓకే. లేస్ వేస్తారు అనమాట. ఇక్కడ మిర్రర్ వర్క్ లాగా మల్టీ కలర్ లేస్ ఇచ్చారు. ఇందులో మీకు ఇట్లా కలర్ చాయిస్ కావాలంటే అనమాట. ఇది ఒక మ్యారేజ్ వాళ్ళకి చేసాము. దీంట్లో ఎక్స్ట్రా ఒక పీస్ డిస్ప్లే ఇట్లా మ్యారేజ్ థీమ్స్ కావాలంటే కూడా చేస్తాము. వాళ్ళు కొంచెం ఏమంటారు, ఏదైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చేసి పెళ్ళి అమ్మాయి వాళ్ళదనమాట. సో అమ్మాయి అట్లా వేయించుకొని అలా యూనిక్ గా ఉంటుంది అనమాట. ఇట్లా కాంబో సెట్స్ ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఫస్ట్ మనం డిస్కస్ చేసాము. ఒకసారి మీ దగ్గర ఉన్న వాటిలో కాంబో సెట్ ఎలా ప్రిపేర్ చేస్తారో మా వ్యూయర్స్కి ఒక్కసారి రెడీ చేసి ఇచ్చాను. యాక్చువల్గా ఇది బ్యాగ్ అనుకోండి, దీంట్లో నార్మల్గా ఒక బ్లౌజ్ పీస్. ఓకే. పసుపు రిటర్న్ గిఫ్ట్స్. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి కదా, వేరియేషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి స్మాల్ సైజ్, బిగ్ సైజ్, లేకుంటే రిటర్న్ గిఫ్ట్ కూడా చేంజెస్ ఉంటాయి. అచ్చా, ఓకే. ఇది ఇంకొకటి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. అవును. సో వెరైటీస్ కూడా మేము ఏంటంటే పోస్ట్ చేస్తాము, వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మేము చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇలా చిన్నవి అనుకో కాస్ట్ తక్కువగా ఉంటాయి, వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మేము కాంబో చేంజ్ అవుతూ ఉంటుంది. అంతే కదా. సో ఇది వచ్చేసి నార్మల్గా పసుపు కుంకుమ. అందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చి 15 రూపీస్ అండి. ఇది ఇప్పుడు గృహప్రవేశం ఉంది. గృహప్రవేశం అంటే ఇలా వచ్చింది. అచ్చా, ఓకే. సో ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. శారీ ఫంక్షన్ అనుకో, ఒక డాల్ అట్లా డిఫరెంట్గా వచ్చింది. సో ఇవి బ్యాంగిల్ బాక్సెస్. కొంతమంది బ్యాంగిల్స్ శ్రీమంతంకి బ్యాంగిల్ బాక్స్ అడుగుతుంటారు. అవును. సో ఈవెన్ బ్యాగ్ సైజ్ కూడా చేంజ్ అవుతుంటుంది. అవును. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్ ని బట్టి బ్యాగ్ సైజ్ కూడా పెరుగుతుంది, చేంజ్ అవుతుంటుంది అనమాట. సో హ్యాపీగా ఇట్లా మీకు కాంబో సెట్ కూడా రెడీ చేసి ఇంకా మీరు ఏ షాప్ తిరగని అవసరం లేదు. అవునండి, చక్కగా ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకే. ఇట్లా కాంబోస్ అయితే 250 నుంచి స్టార్ట్ అయిందా? నేను ఇందాక మీకు చెప్పాను కదా అండి, కలర్ ఆప్షన్స్ అని. సో మెనీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో చూస్ చేసుకోవచ్చు యాజ్ పర్ దేర్ విష్ అనమాట. అండ్ వాళ్ళకి కొంతమందికి కొన్ని కలర్స్ ఉంటాయి కదా స్పెసిఫిక్, సో దాంట్లో నుంచి చూస్ చేసుకుంటే మేము కట్ చేస్తారు అనమాట. ఇక్కడే కటింగ్ ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న మనకి బ్యాక్ సైజ్ ని బట్టి కటింగ్ ఉంటుంది అనమాట. సో దానికి కూడా ఏంటంటే కొంతమంది డబుల్ కలర్స్, లైక్ ఇందాక చూపించాను కదా డబుల్ కలర్స్ ఉన్నాయి కొన్ని అని చెప్పేసి, అట్లా డబుల్ కలర్స్ వేసి దీని మీద వేరే ప్రింట్, దీనిపైన వేరే ప్రింట్, దానిపైన వేరే ప్రింట్, కాంబినేషన్స్, ప్లెయిన్ కావాలి అనుకున్నా ప్రింటెడ్ కావాలి, ప్రింట్ కూడా ఉన్నాయి. ఆ ప్రింట్ లో అడిగినప్పుడు ప్రింట్ లో కూడా, సో అట్లా ప్రింట్ పైన కూడా
చేసి దానిపైన ఏమంటారు వాళ్ళు అడిగారు అనుకో ప్రింట్ దీనికి రెడ్ కాంబినేషన్ ఇవ్వండి అని అన్నారు అనుకోని ఓకే ఇది ఇచ్చి దీనికి రెడ్ కాంబినేషన్ ఇవ్వడము అట్లా కాంబినేషన్స్ వాళ్ళు ఎలా అడిగితే వాళ్ళ రిక్వైర్మెంట్ని మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మీకు ఇట్లా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ప్రింటింగ్ అక్కడ చేస్తారు కదా, ఇది స్టిచ్చింగ్ చేస్తున్నారు అనమాట. ఓకే అండి. సో ఇట్లా స్టిచ్చింగ్ చేసేస్తారు. స్టిచ్చింగ్స్ అన్నీ మొత్తం అంటే ఫస్ట్ ఏంటంటే ఇట్లా సపరేట్గా పార్ట్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతారు, మళ్ళీ జాయిన్ చేస్తారు. ఫస్ట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు. ఈ బ్యాగ్స్ అన్ని మొత్తం క్వాంటిటీ బేస్ అయిపోయిన తర్వాత ఇటొకళ్ళు కలిపేసి స్టిచ్చింగ్ చేస్తారు అన్నమాట. అప్పుడు కంప్లీట్ బ్యాగ్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఈ విధంగా బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే కస్టమర్ కలర్ ఆప్షన్స్ అడిగారమ్మా? అవునండి, దీంట్లోనే 2-3 కలర్స్ అడిగారు అనమాట. సో ఇది తాంబూలం బ్యాగ్. ఓకే, సో తాంబూలం బ్యాగ్స్ అడిగారు. సో ఓకే అండ్ ఇది ఇప్పుడైతే మనం బ్రౌన్ చూసాం కదా, ఇందులోనే గ్రీన్ కూడా ఇట్లా మీకు ఇట్లా కలర్ ఆప్షన్స్ అడిగారు. సో ఇప్పుడు అక్కడ మొత్తం స్టిచ్చింగ్ అయితే చూసారు కదండి. మీకు ఫస్ట్ ఇట్లా అయిపోతుంది అనమాట. వన్ సైడ్ మొత్తం స్టిచ్చింగ్ జరిగిన తర్వాత ఇట్లా జాయిన్ చేస్తారు. కంప్లీట్ 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసి ఈ విధంగా బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో మేడం కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకే కస్టమర్ కూడా 2-3 కలర్స్ అడుగుతుంటారు. అవును, దాంట్లో వీళ్ళు 3 కలర్స్ చేసుకున్నారు. సో కంప్లీట్ గా ఇది మొత్తం క్లాతింగ్ రెడ్ కలర్, ఇది వచ్చేసరికి ఎల్లో మీద వినాయక బ్రౌన్ ప్రింట్, ఇందులోనే మీకు ఎల్లో విత్ గ్రీన్ ప్రింట్ ఇట్లా మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఇట్లా బల్క్గా మీకు కస్టమర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మీకు స్టిచ్చింగ్ అనేది జరుగుతుందండి. సో చూసారు కదా, ఎనీథింగ్ అండి. ఇప్పుడు ఏ డిజైన్ అయినా కూడా ఇందాక మేడం చూపించారు చూడండి, వైట్ మీద మీకు ఫ్లవర్ ప్రింట్ అనమాట. సో ఇట్లా కూడా మీకు బల్క్లో ఆర్డర్స్ అయితే టేక్ ఓవర్ చేస్తారు. డిస్పాచ్ కూడా మీకు మ్యాక్సిమం ఎన్ని డేస్లో చేస్తారు మ్యామ్? 2-3 డేస్లో కంప్లీట్ 2-3 డేస్లో డిస్పాచ్ చేసేస్తారు. ఓకే, సో చూసారు కదండి, మంచిగా జూట్ బ్యాగ్స్ కలెక్షన్స్ అన్ని కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయినా వేగా జూట్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు స్టార్టింగ్ అయితే 40 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి. ఈవెన్ మీకు పసుపు కుంకుమ బ్లౌజ్ పీసెస్ బాక్సెస్ ఇట్లా కాంబో సెట్ కావాలి అనుకున్నా 250 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్. అంటే వీళ్ళు తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్షన్ అయితే చాలా నీట్ పర్ఫెక్షన్ ఉందండి. ఎక్కడ కూడా మీకు చిన్న రిమార్క్ అనేది కూడా లేదు, చాలా పర్ఫెక్షన్స్గా ఉంది. అండ్ మీకు నచ్చిన డిజైన్స్ ఫోటో ప్రింట్స్ కానీ మీకు నచ్చిన కొటేషన్స్ కానీ కలర్ ఆప్షన్స్ ఎనీథింగ్ కెన్ బి కస్టమైజేషన్ అనమాట. ఓకే మ్యామ్, సో చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఎవరికన్నా సరే రిటర్న్ గిఫ్ట్స్కి ఎవరికైనా జూట్ బ్యాగ్స్లో కలెక్షన్స్ డిఫరెంట్గా ఇవ్వాలి అనుకుంటే ఒక్కసారి మేడం వాళ్ళ నెంబర్స్ అనేవి మేము వీడియోలో డిస్ప్లే చేస్తూ ఉంటాము, ఒకసారి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీకు పసుపు కుంకుమ బ్యాగ్స్ అయితే మినిమం 20 పీసెస్ దగ్గర నుంచి ఆర్డర్స్ అయితే తీసుకుంటారు. అండ్ మీకు ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివి అయితే కనుక మినిమం 50 పీసెస్ నుంచి ఆర్డర్స్ అయితే తీసుకుంటారు. హోల్సేల్గా ఎవరికైనా షాప్స్గా బల్క్గా కావాలి అనుకుంటే కూడా ఒకసారి మేడం వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇన్ కేస్ మనకి అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్లో ఉంటారు కదా, యుఎస్ అమెరికా లండన్ ఇట్లా అని చెప్పేసి వీళ్ళకి కూడా అయితే మీకు డిస్పాచ్ చేసేస్తుంటారు. కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి మేడం వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం.